గోదావరి జిల్లా కొవ్వూరులో జగన్ ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవ్వని పరిస్థితి. ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి సరుకుల బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెడతా ఉన్న పరిస్థితి ఇప్పటికే కనిపిస్తా ఉంది. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక పేదవారు ఎవరు కూడా తమ పిల్లల్ని బడికి పంపించే పరిస్థితి ఉండదు అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. నారాయణ స్కూల్స్ లో ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక గవర్నమెంట్ స్కూళ్ళు ఎలాగూ మిగలనివ్వడు. ప్రతి ఊర్లోనూ ప్రతి సిటీలోనూ నారాయణ స్కూల్సే కనిపిస్తాయి. ఇప్పటికే 25,000 రూపాయలు లాగుతా ఉన్న నారాయణ స్కూళ్ళు ఇక ఎల్కేజీ కోసం ఇక పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఎల్కేజీ ఫీజులు 1,00,000 అవుతాయి అనే సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. కాలేజీ ఫీజుల గురించి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మీరే చూశారు. ఇంజనీరింగ్ చదవాలంటే కాలేజీ ఫీజులు సంవత్సరానికి ఇప్పటికే 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే ఇచ్చేది అరకొర. ఇప్పుడే మన పిల్లల్ని చదివించాలంటే మనం అప్పుల పాలైతే తప్ప మన పిల్లల్ని ఇంజనీరింగ్ గా చదివించే పరిస్థితి ఇప్పటికే లేదు. ఇక పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఎంత ఉంటాయో తెలుసా? సంవత్సరానికి 5 లక్షలు బాధుడే బాధుడుంటాయి. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే చూస్తా ఉన్నారు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, పెట్రోలు డీజిల్ రేట్లు బాధుడే బాధుడు, ఇంటి పన్నులు బాధుడే బాధుడు, కుళాయి పన్నులు బాధుడే బాధుడు. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక మామూలుగా ఉండదు, ఇక వీరబాలుడే ఉంటుంది అని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను మీ అందరితో. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే చూస్తా ఉన్నారు. మీ భూములు, మీ ఇల్లు ఇవన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ లాక్కునేదానికి భూసేకరణ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. మీరంతా కూడా చూస్తా ఉన్నారు. వెబ్లాండ్ పేరిట మీ భూమి రికార్డులను ఇప్పటికే తారుమారు చేస్తా ఉన్న పరిస్థితులు మీ కంటికి ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తే ఆ తర్వాత ఇక మీ భూములు, మీ ఇల్లు ఇక ఏమి మిగలవు. ఆయనకి ఎప్పుడు మూడొచ్చిందంటే, ఎప్పుడు బుద్ధి పుడితే మీ భూములు, మీ ఇల్లు అదేదో తన అత్తగారి సొత్తు అన్నట్టుగా ఇక పూర్తిగా లాక్కునే కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ పొరపాటున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు. అంతంత మాత్రంగానే ఉన్నాయి. మనము ఇసుక అంతంత మాత్రమే, మట్టి అంతంత మాత్రంగానే ఉంది, కొండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, గుట్టలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, పొలాలు, నదులు ఇప్పటికే పూర్తిగా సగం దోచేశారు. అన్ని సగమన్నా కనీసం ఉన్నాయి. ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక ఇసుక మిగలదు, మట్టి మిగలదు, కొండలు మిగలవు, గుట్టలు మిగలవు, పొలాలు మిగలవు, నదులు కూడా ఏమీ మిగలవు అని మర్చిపోవద్దని మిమ్మల్ని నేను కూడా కోరుతా ఉన్నా. ఇప్పటికే ఒక లారీ ఇసుక ఎంత రేటు? ఇప్పటికే ఒక లారీ ఇసుక రేటు ఎంత? 40,000 పలుకుతా ఉంది ఇప్పటికే ఒక లారీ ఇసుక రేటు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇసుక లారీ రేటు 1,00,000 రూపాయలు అవుతుంది అనేది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇప్పటికే మీరు అందరూ చూస్తా ఉన్నారు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే గ్రామాలలో మీరంతా కూడా చూస్తా ఉన్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా తయారు చేశారు. ఇప్పటికే గ్రామాలలో ఏం జరుగుతూ ఉంది? మీకు పెన్షన్ కావాలన్నా, మీకు రేషన్ కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా,
మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ జన్మభూమి కమిటీలు మిమ్మల్ని ఏమడుగుతా ఉన్నాయి? మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? మీరు ఏ పార్టీకి ఓటేశారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇప్పటికే మొట్టమొదటి ప్రశ్న. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక పైన జన్మభూమి కమిటీలు మీ గ్రామాలలో మీరు ఏ సినిమా చూడాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మీరు టీవీలో ఏ టీవీ ఛానల్ చూడాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మీరు ఏ పత్రిక చదవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మీరు ఏ హాస్పిటల్కు వెళ్ళాలో వాళ్ళే నిర్ణయిస్తారు. మీరు ఏ స్కూలుకు వెళ్ళాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ హాస్పిటల్లో ఎంత డబ్బు కట్టాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ స్కూల్లో ఎంత ఫీజు కట్టాలో కూడా మొత్తం వాళ్ళే నిర్ణయించే పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికే రైతులకు ఉచిత విద్యుత్ ఇప్పటికే చూస్తూ ఉన్నారు అంతంత మాత్రంగానే. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ ఉండదు. కొన ఊపిరితో ఉన్న 108 ఇప్పటికే చూస్తూ ఉన్నారు. 108 అని కొడితే కొయ్ 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 అని రావాల్సిన అంబులెన్స్ వస్తుందో రాదో ఇప్పటికే తెలియడం లేదు. ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఆరోగ్యశ్రీ ఉండదు, 108 ఉండదు, 104 ఉండదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికే చూస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికే అరకొరగా ఇస్తా ఉన్నారు. కత్తిరించి పెడతా ఉన్నారు. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఇక ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఉండదు అని అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. పక్కా ఇళ్ళ విషయం ఇప్పటికే చూస్తున్నారు. ఇప్పటికే ఇళ్ళ గ్రామాలలో 10 ఇళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి. పొరపాటున ఓటేస్తే ఇక పక్కా ఇళ్ళ పథకం కూడా పూర్తిగా ఎగరిపోతుంది అనేది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గత చరిత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. 1994లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు 2 ప్రధానమైన హామీలు. ఒకటి 2 రూపాయలకే కిలో బియ్యం, ఇంకొకటి సంపూర్ణ మద్య నిషేధం. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? 2 రూపాయల కిలో బియ్యం 5 రూపాయల పావలాకు తీసుకొని పోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదా అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత ఏం చేశాడు? సంపూర్ణ మద్య నిషేధం పూర్తిగా ఎత్తేసిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఎన్నికలు అయ్యే వరకు మాత్రమే ఈయనకు ప్రజలు గుర్తుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 0 వడ్డీ పథకం ఇప్పటికే రద్దు చేసేశారు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక తర్వాత పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వడ్డీలు బాధుడు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే రైతులకు 0 వడ్డీ అన్న పథకం రైతులకు ఇప్పటికే రద్దు చేసేసాడు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలు కూడా పూర్తిగా కత్తిరిస్తాడు అన్నది అందరూ కూడా మర్చిపోవద్దని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎన్నికలకు 3 నెలల ముందు మనందరికీ చంద్రబాబు నాయుడు గారు రకరకాల స్కీములు పెట్టి చూపిస్తా ఉన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పథకాలు ఉండవు, ఈ స్కీములు ఉండవు, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నీరు కారుస్తూ చివరికి అన్నీ కూడా రద్దయిపోతాయి అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక తనను వ్యతిరేకించే వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకనివ్వడు. ఇప్పటికే రాజధాని నుంచి గ్రామ స్థాయి వరకు కూడా తనకు కావలసిన వాళ్ళను పోలీసులుగా పెట్టుకుంటా ఉన్నాడు. ఇక తర్వాత మనుషులను చంపినా కూడా సిబిఐని రానివ్వడు, ఈడీని రానివ్వడు. ఇప్పుడే మీడియా పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక వాళ్ళు ఏమి చేసినా కూడా
రాసే వాళ్ళు ఉండరు, చూపే వాళ్ళు కూడా ఉండరు అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. వాళ్ళే చంపేసి మన బంధువులే మనమే చంపుకున్నామని చెప్పి కూడా వీళ్ళంతా కూడా వక్రీకరించి చెప్పేయగలుగుతారు. ఇప్పటికే పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, నిరుపేదలు కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ వీళ్ళెవరికి ఉద్యోగాలు ఉండవు.